హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైథిలి డైరీస్. టుడే మనం వచ్చేసి తెలంగాణస్ ఫస్ట్ గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాం. ఇదే హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటారు. అండ్ ఇంకా స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అని కూడా అంటారు. ఈ టెంపుల్ వచ్చేసి బంజారా హిల్స్లో ఉంది. మనం ఈ టెంపుల్కి బస్లో రావచ్చు. 127 కోటి టెర్మినల్ టు కొండాపూర్ బస్ ఎక్కి ఎమ్మెల్యే కాలనీ దగ్గర దిగి నడుచుకుంటూ రావచ్చు. 800 మీటర్స్ ఉంటుంది. అండ్ పూరి జగన్నాథ్ టెంపుల్ నుంచి కూడా 800 మీటర్సే డిస్టెన్స్. సో నడుచుకొని రావచ్చు అని నా ఒపీనియన్. అండ్ లోపలికి వచ్చాక ఇక్కడ చాలా పెద్ద గోశాల ఉంది. అంటే చాలా గోవులు ఉన్నాయి. మనం ఏమైనా ఫుడ్ తీసుకొచ్చినా గోవులకు పెట్టవచ్చు. అండ్ లోపల అయితే రాధాకృష్ణులు చాలా బాగా ఉన్నారు. రాధాకృష్ణులు అండ్ లక్ష్మీ నరసింహస్వామి అండ్ హనుమంతుడు కూడా ఉన్నారు. ఈ టెంపుల్లో వచ్చేసి సుమారు 7000 సంవత్సరాల క్రితం లక్ష్మీ నరసింహస్వామి సతీ సమేతంగా స్వయంభుగా వెలిశారు అని ఇక్కడ వాళ్ళు నమ్ముతున్నారు. అండ్ నేను వీక్ డేలో వచ్చాను, అందుకే ఈ టెంపుల్ అంతా చాలా పీస్ఫుల్గా, ఎవ్వరు క్రౌడ్ లేకుండా చాలా బాగుంది. ఎవరన్నా అంటే టెంపుల్కి వెళ్ళి ప్రశాంతంగా అన్నీ మర్చిపోయి కొంచెం ఈ వర్క్ స్ట్రెస్ నుంచి బయటకు రావాలి, కూర్చోవాలి అనుకునే వాళ్ళకి ఈ టెంపుల్ అయితే నేను మస్ట్ విజిటెడ్ అని చెప్తాను. నేను వెళ్ళి చాలాసేపు కూర్చున్నా, అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ అయినా. నాకు చాలా పీస్ఫుల్గా అలా అనిపించింది. అండ్ మనకి ఏ టెంపుల్ అయినా హనుమంతుడు నిల్చొని దర్శనమిస్తారు కదా, ఓన్లీ ఈ టెంపుల్లో మాత్రమే. అండ్ ఈ టెంపుల్లో అహోబిలంలో మాత్రమే హనుమంతుడు కూర్చొని ఒక చేతితో జపమాల పట్టుకొని దర్శనమిస్తారు. అండ్ గోపురం అన్నీ మంచిగా ఉంది. మనకి తిరుపతిలో వెళ్ళేటప్పుడు పిల్లర్స్ పైన నడక మార్గంలో కొటేషన్స్ రాస్తారు కదా దేవునివి, అలానే ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు అలాంటి బోర్డ్స్ లాగా పెట్టారు. అది కూడా కొంచెం నాకు చాలా మంచిగా అనిపించింది, కొంచెం కాదు. వెళ్ళేటప్పుడు ఇన్ బిట్వీన్లో గోశాల అండ్ పిల్లలకి యాక్టివిటీస్ అవన్నీ చాలా బాగున్నాయి. ప్రసాదంలో వచ్చేసి లడ్లు లాగా అంగూర్ అలాంటి స్వీట్స్ మనం కొనుక్కోవచ్చు. అండ్ డేతో సంబంధం లేకుండా ఈ టెంపుల్లో వచ్చేసి 365 డేస్ అన్నదానం అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి కొంచెం బయటకి వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్లోనే పెడుతూ ఉంటారు. కట్టు పొంగల్లా ఉంటుంది. అంటే ఈ టెంపుల్లో మనం ఎవరన్నా భగవద్గీత కొనుక్కోవాలి అనుకున్నా కానీ కొనుక్కోవచ్చు. అండ్ ఇదే టెంపుల్ని ఇస్కాన్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రసాదం అయితే అన్లిమిటెడ్గా పెడతారు. నేను చాలాసార్లే తీసుకున్నా, బట్ పెట్టారు, మంచిగా ఉంది. చాలా మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేశారు అని అనిపించింది నాకైతే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. అంతే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.